Hello guys, we are making veg momos today. 2 cups of maida. 2 కప్పులు మైదా వేసుకున్నాం. తర్వాత దీంట్లోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్. తర్వాత నీళ్లు పోసుకొని బాగా కలుపుకుందాం. బాగా ముద్దగా వచ్చేటట్టు కలుపుకుందాం. తర్వాత ఇట్లా ముద్దగా మెత్తగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మూత వేసుకొని. ఇప్పుడు మన స్టఫింగ్ కోసం క్యాబేజ్ సన్నగా తురుముకునేది అదే కట్ చేసుకున్నాము. కొత్తిమీర, ఉల్లిపాయ సన్నగా కోసుకుందాం. తెల్లగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లము ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. తర్వాత బాగా హీట్ ఎక్కినాక మనం పచ్చిమిర్చి, తెల్లగడ్డ, మంచిగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ క్యారెట్, అన్ని ఆనియన్స్ బాగా వేయించుకున్నాక క్యారెట్ కూడా వేసేసుకున్నాం. ఇది కొంచెం బాగా వేయించుకోండి. తర్వాత వేగించుకోండి బాగా. మనం తురుము పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకున్నాం. క్యాబేజ్, కొత్తిమీర 2 వేసేసుకున్నాం. బాగా మంచి ఫ్రై అయిన గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. తర్వాత సాల్ట్ వేసేసుకుందాం. పెప్పర్, మంచి ఫ్లేవర్ వచ్చేదానికి కొంచెం పెప్పర్, కాస్త సాల్ట్, ఎక్కువ పెప్పర్. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. వేసుకున్నాక మంచిగా కలిపెట్టుకుందాం. బాగా మూత పెట్టేసుకుందాం మగ్గేదాకా. ఇప్పుడు బాగా మగ్గింది చూడచ్చు కదా. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేసుకుందాం. మంచిగా చిన్న ముద్దలు చేసుకున్నాక కొంచెం పౌడర్ వేసుకొని మైదా, గోధుమ పిండి వేసుకొని మనం ఒక చిన్న పూరి టైప్లో చేసుకుంటాం. ఈ టైప్లో చేసుకున్నాక మనం చేసుకున్న స్టఫింగ్ ఒక 2 స్పూన్లు పెడుతున్నాం.
చాలు. తర్వాత ఇది మోమో షేప్కి చేసుకుంటాం. టమాటాలు మత్తలు పెట్టుకుంటాం. మంచిగా ఇటు వచ్చేటట్టు చేసుకుందాం. ఓకే, అట్లా మంచిగా పెట్టుకున్నాక అట్లా ఫస్ట్ చేసుకున్నట్టే చేసుకునేస్తాం. ఓకే, దీన్ని మనం స్టీమ్ చేసుకుంటాం. ఇవి స్టీమ్ చేసుకుందాం. ఇలా మంచిగా స్టీమ్ చేసుకుందాం. ఇప్పుడు రండి, రెడీ, అవర్ వెజ్ మోమోస్ రెడీ. స్టీమ్ చికెన్, స్టీమ్ ఫ్రైడ్.